ఏ పరిస్థితుల్లో మనం దేవుణ్ణి సన్నిధికి రావాలనే మాట దేవుడు మనకి చెప్తూ ఉన్నాడు. కానీ బైబిల్ వాక్యాలు చెప్తున్నాయి, ప్రసంగాలు చెప్తున్నాయి, ఎన్నో రకాలైనవన్నీ కూడా మనతో మాట్లాడుతూ ఉన్నాయి. కానీ ఏ రీతిగా మనం బ్రతకాలో ఆ విషయం మాత్రం మనం వెనకాడిగా ఉన్నాము. ఆ విషయంలో నమ్మకం లేని వారిగా ఉన్నాం. కానీ ఒక విషయం మీ అందరికీ చెప్పగలను, దేవుని యొక్క కృప అంచెలంచెలుగా మనం బలపరిచింది. మన ఊరిని ఒక రకంగా చెప్పాలంటే మన ఊరిని అంచెలంచెలుగా బలపరిచింది. ఒకప్పటికి ఇప్పటికి 2017కి 18కి 19కి 20కి 21కి 22కి మన ముందు సంవత్సరాలు గడిచిపోయింది. దాదాపు 7 సంవత్సరాలు నిండిపోయింది మన జీవితంలో. ఇంత చక్కని వాతావరణాన్ని, చక్కని అవకాశాన్ని మన జీవితాల్లో దేవుడు ఇచ్చాడు. ఒక ఉన్నతమైన శిఖరాన్ని తీసుకొచ్చాడు. కానీ మనం ఎలా ఉండాలి దేవుడి దగ్గర, ఏ రీతిగా ఉండాలి దేవుడి దగ్గర అనేది జాగ్రత్తగా మనం చూసుకోవాలి. అందువల్ల పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం జాగ్రత్తగా మనం చదువుకున్నదైతే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల కోరికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. హల్లెలూయా. 5వ వచనం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి అని చెప్పి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. జాగ్రత్తగా వినాలి, ఆలకించాలి. నేను ఏమన్నానంటే ఇంటిగా రాను వాళ్ళు ఎలాగో పోయారు, వచ్చిన వాళ్ళకి కూడా మనకి భాగ్యం లేకపోతే ఎలా? ఇంటికాడ వాళ్ళు రాలేదు, వాళ్ళు పోయారు, వాళ్ళ గురించి మనం బాధపడవలసిన అవసరం లేదు. కానీ మనం వచ్చి కూడా దేవుని సన్నిధిలో ఉండి కూడా వాక్యం వినకపోతే కష్టం. అందుకే మీకు చాలా జాగ్రత్త. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. యేసు ప్రభు ఎవరండి? మరియమ్మ గారి కడుపులో పుట్టాడే కానీ ఎవరి ద్వారా పుట్టాడు? దేవుని యొక్క ప్రక్రియ ద్వారా, ఒక వాగ్దానం ద్వారా పుట్టినటువంటి వ్యక్తి. చిన్నతనం నుంచి పెరిగినప్పుడు తనకున్న జ్ఞానం చేత చేసిన ప్రతి పని కాబట్టి దేవుడు అతని ద్వారా చేయించాడు. మరి అతని ద్వారా చేయించినటువంటి దేవుని యొక్క ఆ గొప్ప పనిని, అతని ద్వారా చేసినటువంటి దేవుని యొక్క గొప్ప పని అందరికీ తెలిసింది. కానా అనే ఒక ఊరిలోకి వెళ్ళినప్పుడు ద్రాక్షరసం అయిపోయినప్పుడు బాణంలో నీరు నింపినప్పుడు ఆయన చెయ్యి తాకినప్పుడు అది మధురమైన ద్రాక్షరసముగా మారినప్పుడు అక్కడ వేవేల మంది చూశారు. యేసు ప్రభు గారికి గొప్ప. కానీ ఎప్పుడైనా గర్వపడ్డాడు ఆయన? చెప్పండి, గర్వపడ్డట్టు ఉన్న బైబిల్ లేఖనాలు రాశారా?
అసలు పట్టించుకొని కూడా పట్టించుకోవాలి. ఐదు రొట్టెలు 2 చేపలు తెచ్చినప్పుడు శిష్యులందరూ అక్కడ కూర్చున్నప్పుడు ప్రార్థన చేసి వీళ్ళందరికీ పంచమన్నాడు. సరే, ఆ ముందు వాళ్ళు ఎన్నెన్నో మాటలు మాట్లాడారు. ప్రార్థన చేసి ఇవన్నీ పంచినప్పుడు ఇంకా వాళ్ళు 12 గంపలు ఎత్తినప్పుడు, అయ్యా 5 రొట్టెలు 2 చేపలే కదా, ఇంతమందికి ఎట్ట సరిపోయినాయి అని వాళ్ళు ఆశ్చర్యపడుతున్నా, మనం ఏం చేస్తాం, అయితే ఏం చేస్తాం చెప్పండి, నేను కాబట్టి చేశాను అంటావా? ఇంకేమనిపిస్తుంది? నేను కాబట్టి చేశాను, నేను ఉండబట్టి జరిగింది, నాది ఈ పని, నేను చేయబట్టి అన్నావు కదా అంటావా? నేను అనుకోను. కానీ ఆయన పట్టించుకోలేదు. ఆయన పట్టించుకోలా, ఏ పరిస్థితుల్లోనూ పట్టించుకోలా. ఎంత చక్కగా ఉన్నాడు అంటే దేవుని మాటలు వినాలనుకున్నాడు ఆయన, దేవుని ఆలోచనలో ఎదగాలనుకున్నాడు, దేవుడిచ్చిన శక్తిని వాడాడే కానీ నేను దేవుణ్ణి అని ఎక్కడ చెప్పలేదు. నాయిలోనే ఊళ్ళో ఒక విధవరాలు కుమారుడు తను చనిపోగా విధవరాలు ఏడుస్తూ ఉంది. తాకాడు, లేచి నిలబడ్డాడు, ఏమి పట్టించుకోరా. తబిత అనే ఒక కుమార్తె నిద్రపోతూ ఉంది, వాళ్ళందరూ ఏడ్చారు. తలాతోని తబిత లే అన్నాడంటే లేచాడు. ఇన్ని ఆశ్చర్య కార్యాలు చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా దేవుడు అనే మాట చదువుతుంది. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. గుర్తుంచుకోవాలని, ఈరోజు చిన్న పని చేస్తే నువ్వు కంగారు పడుతున్నావు, చిన్న పని చేస్తే నాది అంటున్నావు, చిన్న పని చేస్తే దానికి ఎంతో కొంత కలిపి మాట్లాడుతున్నాం. అంటే మనమే పొగుడుకోవడం ఎక్కువైపోయింది, మనమే ఆలోచించడం ఎక్కువైంది. కానీ ఆయన దేవుని స్వరూపము కలిగిన వాళ్ళవి కూడా ఎక్కడైనా సరే ఆయన ఆలోచించలేదు. ఇది అందుకే ఉన్నాడు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉన్నది. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు చెప్పడం వేరు, చేయటం వేరు కదా. చెప్పడం ఎవరైనా చేయకపోవచ్చు, చేయాలంటే చాలా కష్టం. 2005వ సంవత్సరంలో తండ్రి గారు చనిపోతే 2025వ సంవత్సరం వరకు ప్రార్థనని కొనసాగుకుంటూ తీసుకొచ్చేవాడు. ఒకసారి 10,000, ఒకసారి 20,000, 30,000, 40,000, ఈ రోజుకి 70,000 రూపాయలకి వెళ్ళినది, ఇంకా ఎక్కువే. మరి చెప్పడం అయితే ఎలా చెప్పవచ్చండి? ఈజీగా చెప్పేయచ్చు. కొనసాగించాలంటే కొనసాగించాలి చాలా కష్టం అండి. కొనసాగించాలంటే మాట మీద నిలబడి కొనసాగించాలి. మాట మీద నిలబడి కొనసాగిస్తేనే మనకు జీవం వస్తుంది. మన వాళ్ళు ఎవరు ప్రసంగా చెప్పడానికి అవకాశం లేకపోతుంది, కానీ ఒక వాక్యం రాశారు దాని మీద. ఏ వాక్యం రాశారు చదివారండి? ఒక ఫ్లెక్సీ మీద వెనకాల వాక్యం ఉంది, ఎవరు చదివారా? చూడండి ఆ వాక్యం ఎక్కడ ఉందో. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఏముందో చూడండి.
సత్క్రియను ఓపికగా చేయొచ్చు. ఓపికగా చేయించు మహిమను మహిమను ఘనతను ఘనతను అక్షయతను అక్షయతను వెతుకు వారికి ఆ. నిత్య జీవమునిచ్చును. ఘనతను అక్షయతను మహిమను వెతుకు వారికి. ఏమండి? వెతకాలండి, దేవుణ్ణి వెతకాలి. ఏదో చెప్పడం కాదు, చేయటం కాదు, నేను గంటగా చేశానని చెప్పడం కాదు. సత్క్రియ అనే దాన్ని ఓపికతో కనిపెట్టాలండి. ఈరోజు సాయంత్రానికి సత్క్రియ అవదండి. 7 సంవత్సరాల నుంచి నేను కష్టపడితే తప్ప, ఏమండి, రోజు అంతేగాని ఒక్కరోజు 2 వారాలు 3 వారాలు వచ్చి మీ మధ్య నిలబడితే మాత్రాన్ని మనం గొప్ప అవ్వను. ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాము? 7 సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఉంటే అదొక సత్క్రియ. నిమిషాల్లో వచ్చేది కాదు, రోజుల్లో వచ్చేది కాదు, గంటల్లో వచ్చేది కాదు. అది సత్క్రియ. ఓపిక కావాలి, ఓపిక. కొంతమంది ప్రార్థనకు వస్తారు, కొంతమంది ప్రార్థనకు రాదు, కొంతమంది దేవుని వాక్యాన్ని వింటారు, కొంతమంది దేవుని వాక్యాన్ని వినరు. అలాంటి వాళ్ళ మధ్య సేవ చెయ్యాలి. అందరూ తెలిసిన వాళ్ళ దగ్గర కాదు మనం సేవ చేయాల్సింది, తెలియని వాళ్ళ దగ్గర. సత్క్రియను ఓపికతో చూడండి. యేసు ప్రభు వారు మనుష్యుని రూపంలో ఉండి అందరితో మాట్లాడారు. అందుకే క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీకు కలగాలి. 5 రెట్లు 2 చేపలు అన్ని వేల మంది మధ్యన కూడా ఎక్కడ గర్వం అనేది రాలేదే. లాజరును బ్రతికించిన గర్వం రాలేదు. తమిళనాడే చిన్నపిల్లలు లేపిన గర్వం రాలేదు. విధవరాలకు బ్రతికించిన రక్తస్రావం కలిగిన స్త్రీ తాకినప్పుడు స్వస్థత పొందిన గర్వం రాలేదు. ఆయన విషయం ఏంటంటే కేవలం దేవుడిని అనుసరించడం మాత్రమే, దేవుడితో ఉండటం మాత్రమే. అందుకే చాలా చక్కగా పోలుగా రాస్తారు. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట ఆ. విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఏమీ అవసరం లేదు అన్నట్టుగా. అలాంటి జీవితంలో జీవించగలవా? చెప్పండి. ఒకసారి ఆలోచించండి. మీ ఇంట్లో నీకు ఒక పాత్ర ఉంది. మీ ఇంట్లో నువ్వు భార్యగా, భర్తగా, లేదా కుమారుడిగా, కుమార్తెగా ఉన్నావు. ఒక మంచి పని చేసావు. నువ్వు ఎలా అంటావు చెప్పండి? నేను లేకపోతే ఈ పని జరగదు అని చెప్పి. అవునా కదా? నేనే నీ వెనక లేకపోతే నువ్వు బతికే లేదు. నేనే నువ్వు వెనక అని ఒక ఆలోచన వచ్చేస్తాను. కానీ యేసు ప్రభు ఎక్కడైనా మాట్లాడాడా? ద్రాక్షరసం అన్ని వేల మంది తాగారు. అయ్యో ఈయన చెయ్యి పెట్టి ద్రాక్షరసం మారిపోయిందే, అమ్మో ఈయన దేవుడి కుమారుగా అని అంతమంది అన్నా కూడా ఎక్కడా కూడా ఆ వణుకు కలగలేదే. అదే చెప్తున్నా. ఎవరైతే పొగుడుతూ ఉంటారో ఆ పొగడ్తలు మనం పట్టించుకోకూడదు. ఆ పొగడ్తలు మనకు అవసరం లేదు. దేవుని బిడ్డలుగా నువ్వు చేయవలసిన పనులు చేయాలి. క్రీస్తు యేసు కలిగిన మనసు ఏంటో గమనించాలి. క్రీస్తు యేసు ఏ మనసు కలిగి ఉన్నాడు? ఆయన బ్రతుకున్నప్పుడు చెప్పాడు చాలాసార్లు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో అంటాడు, నేను సాత్వికుడను, దీన మనసు కలగాను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. హల్లెలూయా. మన ప్రాణాలకు విశ్రాంతి ఎందుకు రావట్లేదు చెప్పండి? భయం ఎందుకు వస్తుంది? మనకి భయం ఎందుకు వస్తుంది? ప్రతి పనికి భయమే మనకి. అవునా కదా? ప్రతి పని ఇబ్బంది మనకి. ప్రతి పనికి ఆలోచిస్తూనే ఉన్నాం. ఏది నమ్మకంగా చేయలేకపోతున్నాం. ఎందుకని? దేవుని యొక్క మనస్సు మనలో లేకపోవడం వల్ల. నేను సాత్వికులను, దీన మనస్సు గల వాళ్ళను,
మీ మీద నా కాడి ఎత్తుకొని, యేసయ్య కాడిని ఎత్తుకున్నారు ఎవరన్నా? యేసయ్య కాడి ఎత్తుకుంటే మాట ఎలా ఉండాలి? యేసయ్య కాడి ఎత్తుకుంటే నీ ప్రవర్తన ఎలా ఉండాలి? యేసయ్య కాడి ఎత్తుకుంటే నీ తొందరపడతనాన్ని ఎలా తగ్గించుకోవాలి? యేసయ్య కాడి ఎత్తుకుంటే నువ్వు మాట్లాడే ప్రతి మాటలో నిజం ఉండాలి. అబద్ధం అనేది నీ మనసులో ఉండకూడదు. తొందరపాటు అనేది నీ మనసులో ఉండకూడదు. ఎచ్చుదనం అనేది నీలో ఉండకూడదు. ఎలా మాట పట్టుకున్నావో అలా చేయాలి. అందరికీ అదే చెప్తున్నా. మంచివాడు మంచివాడు మంచివాడని మన అందరూ పొగుడుతున్నారు. అది ఒకరోజు వచ్చి మంచిదనవా? ఒక్క రోజులో అవుతుందా? టీవీ పెట్టామండి, ఒకరోజు ప్రార్థన చేసి వెళ్ళిపోయారా? ప్రతిరోజు ఆ పని చేయాలి. మనం సత్క్రియ అనేది ఓపికతో చేయాలి. మనం ఏం చేస్తున్నారు? ప్రార్థన చెప్పండి. మీరు కొన్ని రోజులు వస్తారు, కొన్ని రోజులు. అందువల్ల ఈ మార్చి 5వ తారీఖు నుంచి మనం ఒక నిర్ణయానికి రావాలి. ఎవరు కూడా 8 దాటితే ఇంకా మీరు సత్క్రియ చేయనట్టే లెక్క. 8 గంటల కల్లా రాగలిగేటట్టుగా ప్రయత్నం చేయండి. ఆ నుంచి మొదలుపెట్టుకోండి. మార్చి 5 నుంచి మా కుదురు పడతారు. వేకుజామునే లేవడానికి వచ్చాడు. ఈ సంవత్సరం మరి మనం మార్చి 5 నుంచి తీసుకునే నిర్ణయాలు మీకు తెలుసు. ఏ నిర్ణయం? ఏమీ తినకూడదనే నిర్ణయం. వీలైనంత వరకు రాత్రి పూట ఏదైనా చేస్తే లైట్గా టిఫిన్ చేయడానికి ఇష్టపడండి. పగలంతా అన్నం తినండి. రాత్రి మాత్రం ఏమీ తినకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఉండలేకపోతే ఏదైనా తినడానికి ఇష్టపడండి. కానీ మాంసం కూడా తినడానికి ఇష్టపడదు. ఎంతమంది క్రిస్తీయ సైనికులు దాన్ని అంగీకరిస్తున్నారు? క్రీస్తీయ సైనికులు ఎంతమంది రెడీగా ఉన్నారు? క్రీస్తీయ సైనికులు అనేవాళ్ళు ఎంతమంది చేతులెత్తండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, నా కాడి మీరు ఎత్తుకోండి, నాకున్న సాత్వికాన్ని జాగ్రత్తగా చూసుకోండి, తొందరపడతానని విడిచిపెట్టండి, కటువుగా మాట్లాడి మర్చిపోండి, గట్టిగా ఇదే నా మాట అని అనకండి. ఆలోచించండి సార్. నేను సాత్వికులను, దేవ మనసు గలవాడు, నా కాడి ఎత్తుకొని మీరు నడవండి, మీకు విశ్రాంతి వస్తుంది. అందుకే ఈ పనులు చేస్తున్నాను. నేను కంగారు పట్ల ఎన్నో పనులు చేస్తాను కానీ కంగారు పడడం. ఎందుకంటే దేవుని చిత్తం వరకు ఎదురు చూస్తూనే ఉంటా. నమ్మకాన్ని కలిగి చేసే పనులు అన్నీ కూడా ముందు రెడీగా ఉండి చేసే పనులే. మన గుడి విషయంలో మీరు చూస్తుంటారు. సెప్టెంబర్ నెలలోనే రంగులు వేసి రెడీ చేసేసాం. అక్టోబర్లో కొన్ని పనులే చేసుకున్నాం. నవంబర్ కన్నా మనం అన్నీ చేయగలిగాం. మీకు తెలియట్లా ఆ విషయాలన్నీ. మీరు ఏదో చూస్తున్నారు కానీ ఏం తెలియట్లా. మొన్న యూట్యూబ్లో చూశాను నేను. కూల్ డ్రింక్ బాటిల్ ఉందా? ఆ బాటిల్ని అడవి తెగలో ఉన్న ప్రజలకు ఇచ్చారు. అడవి తెగలో వాళ్ళకి ఏంటంటే ఏం చేస్తామంటే దేన్నైనా పశ్చిమాసమైనా కొనుక్కొని తినేస్తా ఉన్నారు. ఆ బాటిల్ మూత తీసి రాకాలి. ఏం చేస్తున్నారు? మూతపై దొరుకుతూ ఉన్నారు. వెనకాల దొరుకుతున్నారు. భలే ఉందా అన్నారు కొనుక్కొని. ఎందుకని? మూత తీయటం చేతకట్లేదు వాళ్ళు. ఇంకా అలాంటి అజ్ఞాతమైన మనుషులు ఉన్నారు మన దేశంలో ఉన్నారు. ఆ తెగ ప్రజలు ఇక ఎంతసేపు మాంసముక్కలు వేసుకొని అందులో వేసుకొని ఏదో ఉప్పేసుకుంటారు లేదో నాకు తెలియదు. కానీ వాళ్ళు తిండి చూస్తే మన జీవితంలో మనం తెలియదు. అలా తింటున్నారు. కానీ దేవుడు మనకు ఎంతో విలువైన జీవితాన్ని ఇచ్చాడు, నమ్మకమైన జీవితాన్ని ఇచ్చాడు. అంతో ఎంతో నమ్మకంగా బ్రతకాలని సహాయం చేశాడు. నా ప్రియ సోదరులారా, చక్కగా దేవుడి పని చేయడానికి ఇష్టపడాలి. అందుకే దేవుడు ఏమన్నా చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం 26వ వచనం ఏమన్నా చూడండి. మీలో అలాగుండకూడదు, మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగలడు, మీరు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు గొప్పవాడై ఉండగలనో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. పరిచారం చేయాలి. పేట మీద కూర్చోవడం కాదు మనం చేయాల్సింది. మనం చేయాల్సిన పని పేట మీద కూర్చోవడం కాదండి. పరిచారకులు వాళ్ళందరినీ సర్వీస్ చేయాలి, కష్టపడాలి. మనందరం ఎవరైనా గొప్పవాడు అవ్వాలి అంటే పరిచారకులుగా ఉండాలి. వాళ్ళందరూ గొప్పవాడు అన్నారు కానీ
వాళ్ళు పరిచారికులు ఉండడానికి ఇష్టపడతారా? ఎంత దూరం అండి ఈ ఊరు? చాలా దూరం అండి. రాత్రులు ఇళ్ళ అనిపిస్తుంది. ఒక మారుమూల ప్రాంతం నుంచి వెళ్తూ ఉంటే అనిపిస్తుంది ఎంత దూరమో నిజంగా చెప్పాలంటే. మరి ఒక మూల ప్రాంతం నుంచి బయలుదేరి వెళ్ళాలి. నువ్వు గొప్పవాడు అని అంటున్నారు వాళ్ళు. గొప్పవాడు అవ్వాలంటే ఏం చేయాలి? పరిచారకం చేయాలి, పరిచారకులుగా ఉండాలి. ఇంత దూరం రాకుండా వాళ్ళందరూ గొప్పవాడు అని పిలుస్తారా? చెప్పలేదు, చేయలేదు. దానికి ఓపుకుండాలి. 6:30 దగ్గర 7:30 బయలుదేరాలని ఓపుకుండాలి. మళ్ళీ తిరిగి వెళ్ళాలి, మళ్ళీ రావాలి. ఏం తక్కువని అక్కడ మా ఊళ్ళో గుడి ఉండదా? లేకపోతే నేను మా మురళపాడు ఎక్కడికి ప్రసంగానికి వెళ్తే రాణిస్తాను. కానీ ఈ గుడికే రావాలి, ఇక్కడే చేయాలి. ఇవి నా పిల్లలందరూ మార్చాలి. ఇక్కడున్న విషయంలో ఇంకా చేయాలి. కానీ కొంతమందికి తెలియట్లా. ఆ బాటిల్ పట్టుకుని పీకే వల్ల ఉన్నారు. అలా ఆది మానవులు ఎలా ఉన్నారు ఇలా ఉన్నారు. ఇక్కడ జ్ఞానం రాలేదు. వాక్యంలో జ్ఞానం రాలా. దేవుడి వాక్యం తింటంలో రుచి రాలేదు. మనకి ప్రార్థన అంటే నమ్మకం లేదు. ఏదో అప్పుడప్పుడు వచ్చి మోకరించి ప్రార్థన చేసి వెళ్ళిపోదామన్నాడు. అన్నాడు మీలో అలా ఉండకూడదు. మీలో ఎవరు గొప్పవాడై ఉండకూడదు వాడు పరిచారకుడై ఉండవలెను. సోదరి సోదరులారా, దేవుడు చక్కని బోధ చేస్తున్నాడు. మీరు కూడా దేవుడిలో ఉండండి. ఎలా చేయాలి? యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనం. నేను మీకు చేసిన ప్రకారము మీరు చేయవలని మీకు మాదిరిగా ఇలాగ చేసితిని. హల్లెలూయా. నేను మీకు ఎలా చేస్తున్నానో గుర్తుంచుకోండి. మీ కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇబ్బందుల్లో, మీ వేదనలో, మీ ఆలోచనలో, మీరు పడే బాధల్లో మీకు ఎన్నిసార్లు సహాయం చేసిన ఆలోచించుకోండి. నేను మీకు చేసిన ప్రకారము మీరు చేయవలనని మీకు మాదిరిగా ఇలాగ చేసింది మీరు తెలుసుకోవాలనే. మాస్టర్ సమయాన్ని ప్రార్థనకు వస్తారు. మాస్టర్ దేవుని వాక్యాన్ని వింటారు. చక్కగా మరి అన్ని విధాలుగా చేస్తున్నారు. ఎక్కడ దూరమైనా చేస్తున్నారని ఎంతో మంది అనుకుంటారేమని ఎన్నోసార్లు నా పనులన్నీ వదిలిపెట్టి చేస్తాను. మీకు తెలియదు నాకేం పని లేదనుకుంటున్నాను. ఎన్నో కష్టాలు. గబగబా పరిగెత్తుకు రావాలి, టీవీ ఆన్ చేయాలి, మళ్ళీ పరిగెత్తుకెళ్ళాలి, మళ్ళీ రావాలి, వాక్యం చెప్పాలి. మీకు మాదిరిగా ఉండాలని నేను చేశాను. మీరు కూడా ఆ రకంగా చేయండి. అందుకే పౌరులుగా చెప్తాను రోమీ సంఘానికి. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకోలేదు కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడినని వ్రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించెను. చూసారు, ఆయన సంతోషపరచుకోలేదండి. ఎప్పుడు కూడా ఆయన సంతోషపరచుకోవాలి. అందుకే మార్చి 5వ తారీఖు నుంచి మనం ఎందుకు ఆయన బాధల్లో ఉంటున్నాం అంటే అప్పుడైనా కనీసం ఆ మాంసం తినకుండా ఉన్నప్పుడైనా బుద్ధి మారద్దని, ఒక ముద్ద తగ్గించుకుంటే బుద్ధి మారద్దని చాలా మంది చెప్తారు. ఉపవాసం ఉండక్కర్లేదని. ఉంటే ఏమవుతుందని అంటున్నారు. అదే చెప్తుంది. ఉండక్కర్లేదని నాకు తెలుసు. ఉంటే ఏమవుతుంది? నష్టం ఏంటంటే కొన్ని కోల్పోతా ఉంటాం కదా. అందుకే ఎవరో మాంసంలో పెట్టడం తినడం రాదు. భూదాలకు వెళ్ళినప్పుడు తినకుండాల్సి వస్తుంది. ఉంటే ఏమవుతుంది? ఏమీ కాదు. నేను అదే చాలా మంది చెప్తాను. ఉండాలని రూల్ ఎక్కడ లేదు. ఉంటే ఏమవుతుందని అడుగుతా. సమాజం చెప్పలేదు. ఎందుకని ఈ దారిలో నడవడం చాలా కష్టం కాబట్టి, ఆ దారిలో ఉండడం చాలా కష్టం కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరు దేవుడి విషయంలో అశ్రద్ధ చేయకుండా చక్కగా ఉండాలని పౌలుగా చెబుతున్న మాట కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం అంటున్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము యేసు ప్రభు చెప్పారు ఆ మాట. అదే మాట పౌలుగా చెప్తున్నారు.
నేను ఎలా జీవిస్తున్నానో మీకు తెలుసు. ఏమండి, మీకంటే చేపలు మా ఊళ్ళోనే ఎక్కువ, అవునా కదా? నేనున్న కాకినాడ ఏరియాలోనే చేపలు ఎక్కువ, మాంసం ఎక్కువ. మరి అక్కడ అన్ని ఎక్కువ ఉన్నవాళ్ళు నేనే తినప్పుడు మీకు ఎప్పుడో వారానికి ఒకసారి చూడండి, మీరు ఆగడానికి ఏముంది? ఏమండి, కళ్ళ ముందు మాంసం అయితే కనబడుతున్నా కూడా మీరు తినప్పుడు మీరు తినకుండా ఉండడం మంచిదేగా. చూడండి ఏమన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము. చూడండి పౌలు గారు ఎంత బాగా చెప్తున్నారు. సేవ చేసిన తర్వాత వాళ్ళందరికీ చెప్తున్న మాట ఏంటంటే, నేను ఏ రీతిగా నడుస్తున్నానో మీరు అదే రీతిగా నడవండి. నేను ఎప్పటికప్పుడే డబ్బులు కడతా ఉన్నా, మీరు డబ్బులు కట్టండి. క్రీస్తు యేసు సైనికుల సహవాసం ఉంది, నేను సంవత్సరం కూడా కట్టేసిన, మీరు కట్టనని చెప్పాను. నెల 300, 500 ఉంది, మీరు కట్టవలసిన బాధ్యత ఉంది. లేదా 70,000 కడతారా? పోనీ కట్టలేదుగా, అంత డబ్బులు కట్టలేదు. రేపు 50,000 రూపాయలు సిఎస్సి వచ్చే వాళ్ళు కూడా ఇస్తారు, బ్యాంకులో వేస్తారు. మనమంతా ఒక క్రమంలో నడుచుకుంటున్నాం. ఎవరికి వాళ్ళ బాధ్యత కలిగి నా డబ్బులు నేను కట్టేయాలి అనుకోవాలి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు పోలి నడుచుకోవాలి. అదే బాధ వాళ్ళు కాదు, నా బాధ కూడా అదే. నేను చెప్పే బాధలన్నీ అవే. తగ్గించుకునే మనస్తత్వం ఎక్కడ ఉండాలి అనేది నేర్చుకోవాలి. ఏం చేస్తే మంచిదో నేర్చుకోవాలి. పైకి వెలుగుగా ఉండడం కాదు, ఆత్మీయమైన దశలో మనం ఎలా ఉన్నాం. మన పనులు యాక్షన్స్ అన్నారు, యాక్షన్స్ ఎలా ఉన్నాయి? కేవలం స్వప్రయోజనం కోసం చేస్తున్నావా, లేదా సంఘ ప్రయోజనం కోసం చేస్తున్నావా? చూడండి సార్, స్వప్రయోజనం అంటే ఏంటి? నా కోసమే, నేను బాగుపడాలి. చాలా సంఘాలు కడుతున్నారు, వాళ్ళు ఆ డబ్బులన్నీ వాళ్ళే తీసుకుని వాళ్ళు బాగుపడతారు. కానీ మన సంఘం అలాంటిదా? ఆలోచించండి, మన సంఘం అలాంటిదా? స్వప్రయోజనం కోసం, ఎవరైనా సొంత ప్రయోజనం కోసం ఇందులో వాడుకునేది ఎవరైనా ఉందా? లేదు. నిన్న మా ఊళ్ళో చాలా మంది ఆశ్చర్యపోతున్నారు మన గిన్నెలో అన్నీ చూసి, మనం చేసే ప్రతి పనిని చూసి. మన యొక్క లక్ష్యాలు ఏంటి? క్రీస్తు యేసు సైనికుల సహవాసం ఎందుకు స్థాపించాం? మనం నెలవారీ డబ్బులు ఎందుకు కట్టుకోవాలనుకున్నాం? స్వప్రయోజనం ఎవరిది లేదు ఇందులో, కేవలం దేవుని మందిరం యొక్క ప్రయోజనము. సోదరులారా, అందుకే పేతురు రాశారు, మొదటి పత్రికలో వెళ్తారు. పేతురు రాశారు మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చదువుతాం. ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలేదు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఎంచిపోయాను. మాదిరి అని యేసు ప్రభు మాదిరి అంటే మోడల్, రోల్ మోడల్ అంటారు. రోల్ మోడల్ కలిగి ఉన్నాడు యేసు ప్రభు. చాలా మందికి భక్తులు ఇట్లా యేసు ప్రభు అంటే ఎవరుకున్నారని క్రిస్మస్ పండుగ చేయటం, యేసు ప్రభు అంటే ఈస్టర్ పండుగ చేయటం. ఎంత అన్నం పెడితే తిందామనుకున్నారు కొంతమంది. వచ్చామమ్మా వెళ్ళామమ్మా, కాలు వేసేస్తే పని అయిపోయింది అనుకున్నారు కొంతమంది. అదండి చేర్చవద్దామని. ఎందుకు మీరు పిలవబడింది? ఎందుకోసం? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలేదు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఎంచిపోయాను. మీరు తన అడుగుజాడలేదు నడుచుకున్నట్లు. నేను ఎందుకు పడి ఇంత కష్టపడి ఈ సంఘాన్ని ఎందుకు తీసుకుంటానంటే, ఒకవేళ నేను చనిపోయినప్పటికీ కూడా ఈ అడుగుజాడలు ఉన్నాయి. మాస్టర్ అన్నప్పుడు ప్రార్థన ఇలా జరిగేది. మాస్టర్ అంటే వాక్యం ఇలా చెప్పేవాళ్ళు. మాస్టర్ అంటే ఈ రకంగా జరిగింది. ఇదిగో ఈ ఆదివారం చేయొచ్చు మనం. మార్చి 5వ తారీఖు నుంచి వసంతవారం నుంచి చివరి వరకు ఎవరు కూడా మాంసం ముట్టకూడదు. ఇదిగో ఆకలితో ఒక పూట అన్నం మానేసని చెప్పి ఉండాలి. మనం దేవుని కోసం కష్టపడే వాళ్ళగా ఉండాలి. ఇవన్నీ ఏంటివి? మాదిరి. అదే నాకు అన్నలేక కాదు ఇది. లేకపోతే నేను తిన్నానో తినమో మీకు చెప్పక్కర్లా, మీకు చెప్పడం కాదు. నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా అలాగే చేయాలని చెప్తున్నాడు. మాదిరి. క్రీస్తు కూడా ఏం చెప్తున్నాడు? మనకి మాదిరిగా ఎంచుకున్నాడట. క్రీస్తు శరీరమందు
శ్రమపడిన కనుక మీరు అట్టి మనసును ఆయుధముగా ధరించుకుని అంటాడు. 4వ అధ్యాయంలో 1వ వచనం, అదే పేతురు గ్రంథంలో 4వ అధ్యాయం 1వ వచనం అంటాడు, క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరు అట్టి మనసును ఆయుధంగా ధరించుకొనుడి. క్రీస్తు కూడా శరీరమందు శ్రమపడ్డాడు. ఎన్ని రోజులు? 40 రోజులు, ఒక మండలం. ఆయన చేశాడు ఆ పని. మనం ఒక్కరే చేస్తున్నాను కాదు. చాలా మంది అంటారు ఆయన చచ్చిపోయింది ఎప్పుడో కదా. ఆయన చచ్చిపోయాడు, బతుకున్నాడు, నీకు తెలియట్లా. సర్వ యుగములలో సజీవుడైన. ఇంకా నువ్వు చనిపోయావంటే నువ్వు క్రీస్తు పురాణంలో లేవు. ఆయన ఎప్పుడో చెప్పాడు కాబట్టి మేమేదో ఆచరణ కోసం. నువ్వు ఉపవాసం ఉండు, ఏమనుండు, క్రీస్తు యొక్క మనస్సును నువ్వు కలిగి ఉండాలి. ఉపవాసం లేకపోతే ఉంటావండి అన్నారు కొంతమంది. మంచిదే, మరి క్రీస్తు మనసు అదే కదా. 40 రోజులు ఉన్నాడు కదా. ఉపవాసం లేకుండా ఎందుకుంటున్నావు? కేవలం తిండి కోసం అన్నమాట. శరీర బాహ్యం కోసం, ఈ బాహ్యమైన శరీరాన్ని సంతోషపెట్టడం కోసం ఉంటాం. చాలా ప్రశ్నలు వేస్తుంటారు, చాలా ప్రశ్నలు. ఏంటంటే మీరు సాయంకాలం తింటా, పొద్దున్న తింటా. అప్పుడైతే మేము చాలా కఠినంగా ఉండేవాళ్ళం. రాత్రికే భోజనం చేసేవాళ్ళం. పగలంతా చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ఇప్పుడు మా ఆరోగ్యానికి మేము ఉండలేని పరిస్థితి అది. చూడండి, క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరు అట్టి మనసును ఆయుధంగా ధరించుకొనుడి. హల్లెలూయా. మనం ఆయుధంగా ధరించుకుందామా వద్దా? ఆయన మనస్సును ఆయుధంగా ధరించుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 6వ వచనం ఏముందో చూద్దాం ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన యందు ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకొని వాడు ఆయన ఎలాగో నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. ఒకసారి ఆయన యందు నిలిచున్నామా లేదా? క్రిస్టియన్ సైనికులు అందరూ ఏం చేతులు సార్, మనం ఎవరి యందు నిలిచున్నామో సాతాను కదా. ఎవరి యందు నిలిచున్నాం? దేవుని యందు నిలిచున్నాం. చూడండి, ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకొని వాడు ఆయన ఎలా నడుచుకున్నాడు చెప్పండి. ఎలా నడుచుకున్నాడు? 40 రోజులు అన్నం తిన్నాడా గట్టిగా? సరే అంటే ఆయన దేవుడి కుమార్ అంటారు కొంతమంది. ఆయన దేవుడి కుమార్. మరి 40 దెబ్బలు తిన్నారా? నువ్వు తిన్నావా? దెబ్బలు తింటావా? మొలకరి నువ్వు మోస్తావా? సిలువును మోయగలవా? అన్ని మోసిన తర్వాత అయ్యా క్షమించమని అడగలవా? మరి క్రీస్తు యేసు కలిగిన మనసు ఎక్కడ మనకి? ఏది 40 రోజులు మాంసం తినొద్దంటేనే చచ్చిపోతున్నావు కదా. 40 రోజులు నోరు కట్టుకోమంటేనే చచ్చిపోతున్నావు కదా. మరి క్రీస్తు యేసు కలిగిన మనసు మనకు ఉన్నట్టా లేనట్ట? లేదు. అందుకే అన్నాడు ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకొని వాడు ఆయన ఎలాగో నడుచుకునేనో అలాగే తనను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. చెప్పండి, ఆయన లాగా నడుచుకుందామా మీరు వ్యతిరేకంగా నడుచుకుందామా? ఒక్కో డోర్ తెచ్చానండి స్టీఫెన్ గారు. ఆయన లాగా నడుచుకుందామా ఆయన వ్యతిరేకంగా నడుచుకుందామా? ఆయన లాగా నడుచుకోవచ్చండి. ఎవరంటే ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకున్న వాడు ఆయన ఎలాగో నడుచుకునేనో అలాగే తనను నడుచుకునే బదులై ఉన్నాడు. దీని వల్ల మనం ఎప్పుడైతే ఆ 40 రోజులు ఉపవాసం ఉంటామో, ఎప్పుడైతే 40 రోజులు ఒక ముద్ద తగ్గించుకొని తింటామో, ఎప్పుడైతే నోరు కట్టుకుని ఉంటామో అప్పుడు మనం ఆయన యందు నిలిచి ఉన్నామని మనం అందరము తెలుసుకున్నందుగాక. లేకపోతే నీకు అనిపించదు ఉపవాసం నాకు ఇప్పుడు తిన్నట్టు ఇప్పుడు తింటే ఉపవాసం ఎలా అవుతాయండి? అందుకే నేనేం చెప్తా అంటే పగలంతా మీరు కష్టపడి వస్తారు. మీకు కాదంట్లా మీరు పనికి వెళ్ళి కదా అన్నం తినడం కష్టం. రాత్రి పూట మీ చేతిలో ఉంది. రాత్రి మీ చేతిలో ఉంది. 10 ఏళ్ళు అయ్యింటే ఏదో తినండి. నేను కాదంట్లా
టిఫిన్ చేయండి, కానీ ఎంతో కొంత తేడా చూపించమని చెప్తున్నా. ఆయన యందు నిలిచినవాడు అని చెప్పుకుని వాడు ఆయన ఎలాగో నడుచుకునేనో అలాగే తాను నడుచుకొని బదులై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. సహోదరి సోదరులారా, జాగ్రత్తగా సామెతల గ్రంథం చదివి ముగించేద్దాం. 15వ అధ్యాయం 33వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 33వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము జ్ఞానముకు వేరేముండును. హల్లెలూయా, హల్లెలూయా. భయభక్తులు కలిగి ఉంటాం. జ్ఞానాభ్యాసం కదండి. మొదట పిల్లలు ఎక్కడ చేరుతారని ఇప్పుడు చదువులో నర్సరీ స్కూల్లో చదువుతారు, తర్వాత ఎక్కడ చదువుతారండి? ఎల్కేజీ, తర్వాత యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఇప్పుడు డిగ్రీ, తర్వాత పీజీ. జ్ఞానాభ్యాసం. పుట్టినోడు వస్తే పీజీలో జాయిన్ అయిపోతారా? డిగ్రీలో జాయిన్ అవ్వలేదు. మనం కూడా స్లోగా మొదలు పెట్టాలి. ఇప్పుడు 7 సంవత్సరాలు చదువుతున్నాం, ఏ తరగతిలోకి వచ్చాము? 7వ తరగతిలోకి వచ్చాము. మామూలుగా చదివి ఎల్కేజీ యూకేజీ లేకపోతే 7వ తరగతిలోకి వచ్చాను. 7 సంవత్సరాల నుంచి జ్ఞానం కలిగి ఉన్నాం చదువులో. అందుకే ప్రియ సహోదరి సోదరులారా, జాగ్రత్తగా అన్నాడు. ఎలా ఉండాలి, ఎలా చేయాలంటే ఆయన ప్రార్థన చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం చదువుతాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఏం చేయాలి మనం? ఉపవాసంతో చేర్చుకున్నాం. ఆయన పెద్దలక్కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండెను. హల్లెలూయా. మీరు ఏమైనా వెళ్తారా? ఎర్రవారు అరణ్యంలోకి ప్రార్థన చేయలేదండి, గుడికే రాలేకపోతున్నారు. చదవండి, ఒక్క చదివితే అర్థమవుతారు. ఆయన పెద్దల కాడనే లేచి ఎప్పుడు వెళ్తున్నాడు ఆయన? పెద్దల కాడనే. పెద్దల కాడ అంటే ఎందుకుగా కాదండి. కానీ మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఎలా సెలవు చెప్పురా? పెద్దల కాడ లేకుండా ఎప్పుడు లేగాలి? 5ంటిగా 6ంటిగా? 5ంటికి లేగాలి. ఆయన పెద్దల కాడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండెను. ఇది అతను నాకు నిద్ర మొదలడా? ప్రార్థన చేయించుండెను. అక్కడ ప్రార్థన చేయించుండెను. వింటున్నారా లేదా? పెద్దల కాడనే లేచి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తాడంట. మనం గుళ్ళోనే ప్రార్థన చేయలేము, అరణ్యానికి వెళ్తాం. పొద్దునే పెద్దల కాడ లేవడం మంచిదా కాదా? ఆయన చేసిన పనేనా కాదా? మరి ఆయన ఎందుకు ఉండేవాడు? ఆయన చేసిన పనులను చేయాలిగా. చెప్పలేదండి. ఎవరైనాను ఆయన ఎందుకు నిలిచి ఉంటే ఆయన ఎలాగో నడుచుకున్నో అలాగే తాను నడుచుకోవాలని చెప్తున్నాడు కదా దేవుడు. మరి ఆయన పెద్దల కాడ లేచాడంట. పొద్దున్నే చక్రంగానే ఆయన అరణ్య ప్రదేశానికి వెళ్ళి ఎంతో ప్రార్థన చేస్తున్నారు. ఎన్నో చక్కగా దేవుడు అనేకమైన మాటలు ఉన్నాయి. టైం లేదు కానీ చెప్పలేదు, కానీ జాగ్రత్తగా ఎలా ఉండాలో మనం తెలుసుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. ఏకాత్మై ఉన్నాడు. ప్రభువుతో కలుసుకోవాలి, ప్రభువుతో స్థిరపడాలి, ప్రభు మాటలు వినాలి, పరిచారకునిగా ఎదగాలి, దేవుని మాటలు అంగీకరించాలి, క్రీస్తు స్వరూపాన్ని ధరించుకుని ఆ స్వరూపంలో నువ్వు ఎదగాలి, ఆ ప్రార్థనలో నువ్వు ఎదగాలి. ఆయన చెబుతున్నాడు, ఆయన దాసుడై ఉండి రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తునిగా. ఈరోజు మీరు బాగా గమనించాలి. అన్ని విధాలుగా మీరు చూస్తున్నాను. ఎంతో దూరం ఉన్నా కూడా, ఎన్నో రోజులు రాకపోతే కూడా ఎంతో బాధ అనిపిస్తుంది. కానీ రోజు మనం కలుసుకుంటాం. సాయంకాలం వెళ్ళా మళ్ళీ మనం కలుసుకుంటాం.
ఫోన్లో కలుసుకుంటాం, వాక్యంలో కలుసుకుంటాం, ప్రార్థనలో కలుసుకుంటాం. ఎందుకని? క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరులో కలిగి ఉంటుంది. అదే కదా మన ఊళ్ళో దగ్గరలో ఉంది ప్రార్థన, ఆదివారం కూడా పనికెళ్దాం. ఆ బుద్ధి నీలో ఉండకూడదు. ఇంకా ఆ బుద్ధి నీలో ఉన్నంత కాలం నువ్వు బాగుపడవు. నీకు విశ్రాంతి ఉండనే ఉండదు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడైంది, దేవునితో సమానంగా విడిచిపెట్టకూడని భాగ్యమని విడిచిపెట్టకూడదు భాగ్యమని ఎంచుకొనలేదు కానీ నాకేం పర్లేదండి, నాకేమంటే మాస్టర్ అని, నాకేంటి నాకు నెల చేరుకుంటుంది, నాకెందుకండి ప్రార్థన ఎందుకు అనుకోలేదు. ఆయన అనుకున్నానండి, అనుకున్నట్టే కనపడుతున్నా మీకు. నాకెందుకంటే హాయిగా నా కారు ఇచ్చాడు దేవుడు, ఇల్లు ఇచ్చాడు, నాకేంటంటే మంచి భోజనాలు ఇచ్చాడు, నెల నెల నాకు డబ్బులు అవుతాయి అనుకున్నాడా? చెప్పండి, అనుకోండి. మాస్టర్ గారు అలా అనుకున్నారు ఇక్కడ లేదు. దాసుని స్వరూపంగా ఉన్నాడు. ఎందుకంటే సార్ దేవుడిచ్చిన ఈ గొప్ప ఘనత మనం అందరూ అనుకోవాలి. నీవు నేను మనమందరం కూడా దేవునికి తగ్గుబాటుగా మనం జీవించాలి. దేవుడితో ఉన్నప్పుడే అది మీకు నాకు మనందరికీ దేవుని యొక్క కృపలో పాత్రలు అవడానికి ఆడుతుంది. ఒక వచ్చిన దేవునికి ముగించేద్దాం. ఇది వచ్చిన కూడా చదవండి. ఎక్కడ ఉందా మీరు? మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఎలా ఉందంటే యేసు ప్రభు పాలిస్తూ శిలువ మరణం వరకు దాకా వెళ్తారండి. కొంతమంది శిలువ మరణం వరకు వెళ్తాం. మనం మధ్యలో ఏమైపోతాం, డ్రాప్ అయిపోతాం కదా. ఏమంటాం మనం? మాకెందుకంటే అది కష్టాలు, అసలు మాకెందుకంటే అది కష్టాలు, నువ్వు ఎందుకు పడాలి కష్టాలు? దేవుడి కోసమే ఉండలేమంటే కష్టాలు మా వల్ల కాదండి. దేవుడి కోసం ఎలా ఉండాలని ఇన్ని మాటలు చెప్తారు. నేను ఉపవాసం అని ఉండలేమన్నా. మధ్య మధ్యలో కొంతమంది భలే విత్తనవాదం చేస్తూ ఉంటారు. సార్ అవసరం చదువుతారా? మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై విధేయత ఒబీడియన్స్. ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ప్రార్థన అనే పట్టుదలతో ఉన్నాడు ఆయన. అమ్మాయి ఏం చేస్తున్నామండి? ప్రార్థన అనే పట్టుదల ఉంటుందా? సమయాన్ని బట్టి ఏం చేస్తాం చెప్పండి? బాగా జ్వరం చేసింది, రోగం బాగా పెరిగిపోయింది, హాస్పిటల్లో మందులు వేసుకున్నా కూడా ఎవరో చెప్తారు, ఏమని నువ్వు జడుచుకున్నావేమో. కానీ మా ఊరు పక్కన సాయం గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తే అదంతా మీకు అంజలి వేస్తారని అవునా కదా. అనగానే ఏమైపోతుంది మన మనసు అంటే విషయం ఏమైపోతుంది? శిలువ మరణం అంతా ఎదురు చూస్తాం మనం. ఏదో ఒకటి చెయ్యి, నా తెలియదు, నా పిల్లలు నేను రక్షించుకోవాలి, నువ్వు ఎంతవా ఎనవా అన్నది ఎవరు అమ్మకారు. అప్పుడు ఆటంకాలు ఏమన్నాడు? ఆలోచిస్తాను వద్దులేవే అన్నప్పుడు ఎంతమైనా నీ పూజ నీ మంత్రం నీ బంధం వద్దా, మీరు ఆలోచన నా పిల్లల్ని తీసుకెళ్తా. స్వర్ణ నేను తెలవడం చూస్తుంది, నా పిల్లల్ని తీసుకెళ్తా, ఎక్కడికైనా తీసుకెళ్తా. అన్ని నువ్వు ఎదుగుతావు అన్నప్పుడు సీన్ ఏమంటాడు? వద్దులేవే అంటే నువ్వు డబ్బులు కొంత చూస్తున్నావు, అది కూడా చూస్తున్నావు అంటుంది. ఏదో నాకు ఏం చేస్తుంది చెప్పండి. దాని మన శిలువ మరణం అంతా మనకు అవకాశం ఉందా చెప్పండి? ఒకసారి ఆలోచించండి. చాలా చదువుతాం. మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకోలేను. యేసు ప్రభు మనసు అంటే ఇంత కష్టపడుతుంది. దేవుని మాట మీద నిలబడతా అని అన్నా మనం అనలేము. సమయం దాటంగానే మనకి ఏమవుతుందిగా అప్పుడు చెప్పిన మాటే ఏంటండి? ఎదురా మీరు బాగా కష్టకాలం వచ్చిందండి. కష్టకాలం వచ్చి ఇబ్బంది పడుతున్నప్పుడు మా శ్రవణ గారు కొత్త పనులు ఎవరో ఒకరు వచ్చారు. ప్రార్థన కల్పించినారా? మనం చేయట్లేదా ప్రార్థన? మనం ఉండట్లేదా ప్రార్థన? మీ మాస్టర్ చేసే ప్రార్థనే ఎక్కువ. రా కొత్త సాయం గారు కడతారు. అంటే ఏం చదువు
ఏమనుకుంటుంది మనకి? ఏమనుకుంటుందండి? ఏ ప్రార్థన అయినా సరే తెగంపులు చేసుకొని జీవితంలో వెళ్ళిపోతాం. అదే తప్పు చేసింది. మనకున్న కష్టం, మనకున్న ఇబ్బందులు, మనకున్న ఆలోచనలు స్థిరపరిచి బలపడే సమయంలో సాతాను గారు చేసేస్తారు, వాళ్ళని తోసి పక్కన పడేస్తారు. నీకు ఒక సాక్షి లేకుండా చేసేస్తాడు, నీకు కూడా నమ్మకం లేకుండా చేసేస్తాడు. నువ్వు నిలబడదామని గట్టిగా ఉన్నప్పటికీ కూడా చూడండి ఎంత చేస్తున్నాడు. అన్నాక సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడయి తన్ను తాను తగ్గించుకొనెను. ఇది రోజు నువ్వేనా అన్నాడు. నువ్వు అన్నట్టే అన్నాడు. ఒకసారి మొహం మీద కొట్టారు. పిలాతు దగ్గరికి వచ్చాడు, నిలబడ్డాడు. ఇదిగో నిన్ను రిలీజ్ చేయడానికి, విడిచిపెట్టడానికి నాకు అధికారం ఉంది. నిన్ను విడిచిపెట్టడానికి నాకు అధికారం ఉంది. ఏం చేయమంటావు? వదలమంటావా లేదా? అప్పటికే చాలా దెబ్బలు తిన్నాడు, నీరసం అయిపోయాడు. దేవుడు ఏమన్నది? అయ్యా ఎందుకయ్యా నాకు ఇలా గురించి, ఇలా అవసరాల గురించి నాకు ఎందుకు, నేను వెళ్ళిపోతా, నన్ను వదిలేసి నువ్వేమంటే అదే, నువ్వు ఎక్కడ సంతకం పడితే అక్కడ సంతకం పడతా. అలా నీకు పై నుండి అధికారం ఇస్తేనే కానీ నా మీద నీకు ఎటువంటి అధికారం లేదు. అది సిలువ మరణం పొందినప్పుడు కూడా, కష్టపడినప్పుడు కూడా, వేదన చెందినప్పుడు కూడా తన అడుగులు దాటి వెళ్ళలేదు. అది కారణాలు క్రీస్తు యేసుకు కలిగిన మనసును మీరు కూడా కలిగి ఉండండి. మీ మాటలను, మీ ఆలోచనలను, మీ పట్టులను ఎక్కడా ఉండద్దు, ఎక్కడ దొరికిపోవద్దు. సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడి తన్ను తాను తగ్గించుకున్నాడు. నీకు చాలా భవిష్యత్తులో ఇంకా నువ్వు ఎక్కడ దిగిపోతున్నావేమో ఆలోచించుకో, అక్కడెక్కడ పడిపోతున్నావేమో ఆలోచించుకో, కంగారు పడుతున్నావేమో ఆలోచించుకో. కొన్ని సందర్భాల్లో నీకున్న విశ్వాసాన్ని పడిపోతున్నావేమో, ఆ విశ్వాసాన్ని కాపాడుకోడు. అందుకే ఆయన ఏం చెప్పాడు? దేవుడు చక్కని మాట మనకు చెప్తున్నాడు. ఎవడైనా మిమ్మల్ని భ్రమ పెడతాడేమోనని మీరు చూసుకోవాలి. పత్రికలో 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారములు అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరార్థక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. చెప్తారు వాళ్ళు వచ్చి, శ్రావణక్క మా ఊర్లో ఎవరు ఉపవాసం ఉండరు, మీరే ఉంటారా? స్వర్ణక్క మన కొత్తపల్లి కదా, మన ఊర్లో ఎవరు ఉపవాసం ఉండరు కదా, మన మీరే ఉంటారా? మీరు అంత గొప్ప రాత్రులు అందరూ కూడా వచ్చి ఇంత తిప్పి మీరు ఉంటున్నారా? మాంసం తినకుండా ఉంటారు, మరీ గొప్ప మాట్లాడుతున్నారు. అంటే మీరు ఏం చేయాలి? పో అని గట్టిగా ఉన్నారు. అంతేగాని సరే అని చెప్తున్నారు, మన ఊళ్ళో తినేద్దాం పొందా, ఇలా ఏదో పెట్టారు కదా కావాలి తినేద్దాం పొందా అనే తత్వంలో ఉండదు. సిలువ మరణము పొందునంతగా ఆయన తను తాను తగ్గించుకున్నాడు. ఆయన దేవుని కుమారుని తెలిసాడు, కానీ ఎప్పుడు కూడా నేను దేవుని కుమారుని కూడా రిక్తునిగా వట్టి చేతులతోనే ఆయన తనంతా చేసుకున్నాడు. ఈరోజు ఈ క్రైస్తవ పునాది మీద కట్టబడి మనం అందరం కూడా ఆయన అడుగుజాలో నడవడానికి క్రీస్తు యేసు మనసును మనం కూడా కలిగి ఉన్నాం. ఆ యాత్రలో కొనసాగుదాం. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. లేచి నిలబడదాం.